Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit number 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మార్చి 14 జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి మార్చి 14 అంటే ఒక పండగ వాతావరణం. మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా పండగ చేసుకునే రోజు ఈరోజు. మరి మార్చి 14 అన్నది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా, ఒక యువతకి నిర్దేశించే విధంగా, ఒక యువత ప్రశ్నించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 2014 మార్చి 14 పార్టీని స్థాపించి తనకంటే ఒక ప్రత్యేకతని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే, దేశ రాజకీయాల్లో ఒక సంచలనం చేసే విధంగానే ఆయనకంటూ ఒక ప్రత్యేకతని తీసుకురావడం. నిజంగా ఒకటి తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా, నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సుతో గెలవడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఉన్న సాటిస్ఫాక్షన్ కన్నా నేను జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా గర్వంగా తెలియజేస్తున్నాను. నేను మీ అందరూ కూడా, ప్రతి ఒక్క జన సైనికుడు కానీ, వీర మహిళలు కానీ, ఒక నిజాయితీ గల నాయకుడు, నిబద్ధకు మారిపోయారు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నాయకత్వంలో చూడండి, మిగతా పార్టీలకి మన పార్టీని కంపేర్ చేసుకున్న ఏదైనా విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాల్ని ఏ రకంగా విజయం చేస్తారో మనకందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఆశించారు జన సైనికులు ఎవరనో. ఆయన పిలిపిస్తే చాలు లక్షలాది మంది యువత, వీర మహిళలు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగానే పవన్ కళ్యాణ్ గారు వెంట 2019లో చూసుకుంటే మనందరికీ నాయకులు, ఈ రోజున రాష్ట్రానికి, దేశానికి కూడా దిక్చూసిగా ఉన్నటువంటి వ్యక్తి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 13 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి మరి ఎంతో పట్టుదలతో అనేకమైన ఒడుగుడులు ఎదుర్కొంటూ అసలు మొదటిసారి పార్టీ పెట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ 50-60 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టాం కనుక ముందు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమికి మేము పనిచేస్తాం, జనసేన పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది, ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయనని చెప్పి నిలబడితే నెగ్గేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన కోరుకుంటే స్టేట్లో కానీ, సెంట్రల్లో కానీ ఏ పదవి కావాలంటే పదవి ఇచ్చడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నిస్వార్థంగా తన యొక్క ఆశయం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో
మంచి ప్రభుత్వం తీసుకురావాలన్నటువంటి ఆశయంతో నేను ముందుకు వచ్చాను కనుక తప్పనిసరిగా మరి మీరు ఈసారికి నేను పోటీ చేయనని చెప్పి మరి ఆ రోజున బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం మూలంగానే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కూడా మూలస్తంభం మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సగర్వంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్నా.